పిఠాపురంలో టీడీపీ జనసేన ఫైటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తిలో జనసేన టీడీపీ మధ్య ఆధిపత్య పోరు సాగింది. అపర్ణాదేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు అప్పగించే విషయంలో వివాదం చెలరేగింది. జనసేన నాయకులకు అప్పగించిన గత పాలక వైసీపీ కమిటీ ఆలయ బాధ్యతల కోసం జనసేన టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పనిచేసిన తమని జనసేన నీచాతి నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ఆలయ తాళాలు గ్రామ కమిటీకి కానీ పూజారికి కానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయం ముందు టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. తాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈవేళ జనసేనలో కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం, ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అది గ్రామ కమిటీ అందరినీ జరిగిన తర్వాత అందరూ వాళ్ళలో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం. మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి 100కి 150% కూడా మేము పవన్ కళ్యాణ్ గారికే చేశాం. అటువంటి మమ్మల్ని ఈవేళ నీచాతి నీచంగా చూసి మాకేమీ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తాళాల బుక్కులు ఆ గతంలో ఉన్నటువంటి కమిటీ నెంబర్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి నిర్ణయంగా మేము ఇక్కడ కూర్చుని ఆలయం ముందర కూర్చుని, ఆలయం ఈవేళ ఎవరో చేసింది కాదు, ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, శ్రామికుడు, కర్షకుడు రూపాయి పోగేసుకుని కట్టుకున్నటువంటిది. ఎంతో మంది డోనర్లు ఇచ్చినటువంటిది. ఇది గ్రామంలో పెద్దలు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో, ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. మన వర్మ గారి మీద రాత్రి వనుపూడిలో జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరబడ్డం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని అదే వర్మ గారు కారు అద్దాల బద్దలగొట్టి, ఇటుబేళ్లతోటి బద్దలగొట్టినటువంటి దుశ్చర్య వనుపూడి గ్రామంలో, అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుశ్చర్యలు జరిగాయి. ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చుని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది.
దానికి ఏ విధంగా జరుగుతుంది, ఏం చేద్దామని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వకం కొట్టడం జరిగింది. అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలు ఒకళ్ళ అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళొక 10 మంది వీళ్ళు 10 మంది చేసుకుని, ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేసాం. మేము జనసేన పవన్ కళ్యాణ్కి 100కి 150% ఓట్లు వేసాం. ఈవేళ మమ్మల్ని కాదని చేసేది ఏమీ ఉండకూడదు. ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది, మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది. అందుచేత ఈ దుచర్యని, దమనకాండని ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్రభుత్వం వారి అధీనంలో కానీ భావించాల్సి ఉంటుందా? ఎస్ రామదాస్, మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రెండు పార్టీల మధ్య విభేదం అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై దాడి సంచలనంగా మారిన నేపథ్యంలో, అలాగే దాని పక్కనే వన్నిపూడి గ్రామానికి ఆనుకున్నటువంటి తాడిపత్రి గ్రామం గతంలో సాయిధర్మపై ప్రచారానికి వచ్చినప్పుడు అదే గ్రామంలో కూడా ఆయనపై దాడి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయా గ్రామంలోనే ఈ రోజు ప్రధానంగా జనసేన టీడీపీ మధ్య అయితే వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకైతే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ అపర్ణాదేవి ఆలయం ఎంతో ఫేమస్ గల ఆలయం కావడంతో అక్కడంతా కూడా ప్రతి ఏటా కూడా గ్రామంలో ఎవరు అధికారంలోకి వస్తే ఆ అధికారంలో వచ్చిన వారికి అక్కడ ఉన్నటువంటి అపర్ణాదేవికి సంబంధించినటువంటి ఆలయ బాధ్యతలు ఆ యొక్క కమిటీకి అయితే అప్పగిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ ఓడిన క్షణంలోనే అక్కడ జనసేన సంబంధించి లోకల్గా జనసేన వచ్చింది, అదే మొత్తం స్టేట్ వైడ్ గా టీడీపీ వచ్చింది. అంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ వైసీపీ వాళ్ళు అయితే గ్రామ కమిటీకి అయితే తాళాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ జనసేనకు సంబంధించిన వారు ఆ యొక్క వైసీపీ వాళ్ళు అయితే జనసేనకు సంబంధించిన వారికి తాళాలు ఇవ్వడంతో, గుడికి సంబంధించిన బాధ్యతలు అప్పగించడంతో ఇక్కడ వివాదం తలెత్తిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ టీడీపీ వారికి అయితే మాకు తెలియకుండా ఇద్దరం టీడీపీ జనసేన కలిపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తాం, అలాగే ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాం, కానీ తెలుగుదేశం నాయకులకి చెప్పకుండా మీరు తాళాలు జనసేన నాయకులకి ఏ విధంగా ఇస్తారంటూ వైసీపీ నాయకులు అడగడంతో, అలాగే జనసేన నాయకులు ఇరువురు మధ్య కూడా అక్కడ మొత్తం ఇక్కడైతే మొత్తం ఇరువురు మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉధృత వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడంతా కూడా జనసేనకు సంబంధించిన నాయకులు తాళాలు పట్టుకుని దానికి సంబంధించినటువంటి గుడికి సంబంధించినటువంటి అన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోవడంతోనే అక్కడ వివాదం మరింత ముదిరిందని ప్రధానంగా చెప్పొచ్చు. అక్కడ టీడీపీ నాయకులంతా కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నారు, అలాగా ఆలయం వద్ద కూర్చుని తాళాలు ఆలయ పూజారికి ఇవ్వాలి, ఇంకా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసుకున్నదంతా ఎవరికి జనసేనకు సంబంధించినటువంటి ప్రకాష్ ప్రస్తుతానికి మరి ఈ గొడవ సద్దుమరిగిందా? దీనికి సంబంధించి స్థానికంగా పెద్ద మనుషులు ఎలాంటి సర్దుబాటుకు వస్తున్నారు, అంటే ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారు? అంటే అక్కడ జరుగుతున్నటువంటి గొడవ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడంతా కూడా భారీగా పోలీసులు కూడా మోహరించారు. మరో పక్కన డిఎస్పీ స్థాయి నాయకులతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా భారీగా పోలీసులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రకాష్, అంటే ఇక్కడ గ్రామంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో టీడీపీ జనసేన మధ్య ఈ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇరు పార్టీల నాయకులు దీనిపైన దృష్టి సారించారు. ప్రస్తుతానికి అటు ఇరు పార్టీల అధినేతలు ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఏదైనా ఉందా? అంటే క్లియర్ కట్ కనబడుతుంది. ఎందుకంటే ఇది ఇంకా ప్రభుత్వం పూర్తిగా ఏర్పడాలి, ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. కానీ ఇక్కడైతే మాత్రం జనసేన టీడీపీ మధ్య అయితే ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుందని చెప్పాలి. దీనికైతే ప్రధాన నాయకులు జోక్యం చేసుకుని దానికి చెక్కి పెట్టే యోచనగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇది చూస్తే దీనిపై ఎవరు కూడా దృష్టి పెట్టినట్టుగా కనబడడం లేదు. మొన్న ఇటీవల వర్మపై దాడి జరిగినటువంటి నేపథ్యంలో జనసేన సంబంధించినటువంటి ఎవరు కూడా నేను సంప్రదించలేదు, నాకు ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేదని ఓ పక్కన వర్మ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి గొడవ చూస్తుంటే మరో పక్కన జనసేనకు సంబంధించిన వారే కయ్యింపుగా ఈ విధంగా దిగుతున్నారు. అలాగే టీడీపీ నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీకి సంబంధించినటువంటి పూజారికి ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఎవరికి ఇవ్వాలనేది కూడా నిర్ణయించుకుందాం. టీడీపీ జనసేన కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇచ్చుకుందాం అంటే, కానీ ససేమేర జనసేన నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతోనే వివాదం మరింత ముదిరిందని చెప్పాలి. పోలీసులు వారితో మాట్లాడి మరింత భారీగా అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అలాగే డిఎస్పీ కూడా అక్కడ చేరుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. జనసేన సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరు కూడా ఇంకా జోక్యం చేసుకోకపోవడం, అలాగే టీడీపీ సంబంధించిన నాయకులు కూడా వర్మ కూడా అందుబాటులో లేకపోవడం, అక్కడ విజయవాడ వెళ్ళడం జరిగింది. దీంతో అక్కడ అంతా కూడా ఎవరు కూడా ప్రధానమైన నాయకులు ఎవరో జోక్యం చేసుకోవడంతో అక్కడ గొడవ ఇంకా ముదురుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద
పిఠాపురం నియోజకవర్గంలో ఇటు జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా అపర్ణాదేవి ఆలయానికి సంబంధించి ఇరు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య విషయానికి సంబంధించి గొడవ జరిగింది. తాటిపర్తిలోని జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తారు. దీనికి సంబంధించి జనసేన నాయకులు ఏమన్నా రక్షిస్తారు? గ్రామం గొల్లపురం మండలం తాటిపత్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫు నుంచి ఇంకా ఎవరు గవర్నమెంట్ వస్తే వాళ్ళదే ఈ గుడి పెత్తనం చైర్మన్గా నిర్ణయించబడుతుంది. గత 5 ఏళ్ళు కూడా వైసీపీ వారు ఇక్కడ కమిటీ చైర్మన్గా కొనసాగారు. వాళ్ళని జనసేన నుంచి గెలుపొందిన తర్వాత పవన్ గారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందాక వారి వైసీపీ వాళ్ళకి మేము బాబు మాకు ఎమ్మెల్యే గారు మా పార్టీ వచ్చింది కాబట్టి మీరు ఈసారి 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి గతంలో ఎలాగైతే కొనసాగుతుందో అలాగే మాకు తాళాలు ఎప్పుడు ఇస్తారో అని మేము అడిగాము. అడగగానే వాళ్ళు ఏ రకంగానే ఇంకో రకంగా తప్పుడు మాట ఆడకుండా మేము శనివారం కానీ ఆదివారం కానీ ఇచ్చేస్తానని చెప్పారు. అదేవిధంగా నిన్న మౌతులో చెప్పారు, ఇక్కడ 9 గంటలకి అప్పన్నదే గుడికాడ రండి అందరూనని. అందరూ వెళ్ళాము, టీడీపీ జనసేన వైసీపీ అందరూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది లెక్కలు అన్నీ కూడా క్లియర్గా మౌతులో చెప్పారు. ఆ చెప్పిన దాన్ని బట్టి అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎవరికేమంటే వాళ్ళే తాళం ఇస్తామని వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా చెప్పారు. అందులో జనసేన వాళ్ళు 1000 మంది ఉంటే టీడీపీ వాళ్ళు ఒక 60-40 మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళందరికీ కుంపల దర్శనానికి ఇవ్వండి, ఈ గుడి కమిటీ చైర్మన్ కింద తాళాలు అన్నీ కూడానే మాకు చైర్మన్ అతనే అంటే ఆ తాళాలు అక్కడ ఉండేవాటి బుక్స్ అకౌంట్మెంటు దానికి ఉండే ఆస్తి వివరాలు అన్నీ కూడా మా చేతులు పెట్టడం జరిగింది. దాని తర్వాత జనసేనలు నువ్వే చైర్మన్ కమిటీ మనం అందరూ కలిపి వేసుకోవాలి అన్నారు. మనమే కాదురా జనసేన గారి టీడీపీ కూడా 1-2 నెంబర్లు ఏదో రకంగా అందరూ కలిపే సాగుదాం అన్నాం. అయితే వాళ్ళు అలా కాదు మాకు తాళం ఇవ్వాలా అని గేట్ అతను గేట్ వేసారు. కుర్రోళ్ళందరూ గేట్ తీయండి అంటే గేట్ తీస్తారు. ఇప్పుడు వరకు జరిగింది అది. వైసీపీ వాళ్ళకి మాకు ఏ రకమైన గొడవ లేదు, గోల లేదు, అడిగే ఇచ్చేసారు. కానీ టీడీపీ వారు మరి అది వెనకాల ఎవరి బలం ఉందో మాకు తెలియదు. కానీ ఆ ధర్నా చేస్తామన్నది చాలా తప్పు. టెంపుల్ కాడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ వీడియో పత్రికలు అందరికీ తెలుసు. 30 మంది ఉంటే 970 మంది మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయినప్పటికీ మా వాళ్ళు అంటలేదు, అందరూ కలిసే చేశాం కాబట్టి. గత ఎన్నికల్లో గ్రామానికి డబ్బు పంచిపెట్టింది ఏ రూపాయి పావలాయని 1 రూపాయి కూడా మా చేతితో మీరు ఖర్చు పెట్టలేదు, వాళ్ళే ఖర్చు పెట్టారు. మమ్మల్ని రావద్దన్నారు, మానేసాం. ఈవేళ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడైనప్పటికీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో జనసేన అవే పలుకుతుంది. ఇది ఛాలెంజ్. ఏ గొడవ మాకు అవసరం లేదు. ఎవరైనా తప్పుగా మసిలితే వాళ్ళే పాపం అనిపించిపోతారు.